వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో యుఎస్ఏలో దోమకాటు వల్ల ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. అదేంటంటే ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సెఫలైటిస్. సో ఇది ప్రాణాంతకమైంది. దీనికోసం లాక్డౌన్ కూడా అంటూ ఉన్నారు. పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటి ఈ వ్యాధి, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవడానికి డాక్టర్ లోకేష్ ఈదరా గారు, ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ ఉన్నారు యుఎస్ఏ నుంచి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ లక్ష్మి గారు, గారు. వైరస్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి కొత్త వైరస్ వచ్చింది, అది అమెరికాలోనే వచ్చింది. సో ఇది దోమల వల్ల వ్యాపిస్తుంది, ప్రాణాంతకమైన వైరస్ అంటున్నారు. అక్కడ లాక్డౌన్ అని కూడా అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు పూర్తి వివరాలు? ఇది ఇది వైరస్ పేరు ఈఈఈ అంటారంటే ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్సఫలైటిస్. ఈస్టర్న్ అంటే అమెరికాలో ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చింది. ఎక్వైన్ అంటే హార్సెస్. ఎన్సఫలైటిస్ అంటే మెదడువాపు. ఇది 1800 1800 నుంచి ఉందండి. అంటే దోమ మూలాన హార్సెస్కి వచ్చి ముందు హార్సెస్ చనిపోయినాయి. ఆ తర్వాత మనం దోమల మూలాన మనుషులకు కూడా వస్తే మనుషులకి వచ్చినప్పుడు ఈ ఎన్సఫలైటిస్ మెదడు వాపు వస్తుంది. వచ్చిన వాళ్ళల్లో మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాక్డౌన్ అంటే ఒక మనిషికి వచ్చిన తర్వాత ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళదండి. మన కోవిడ్ లాగా ఒక చోట నుంచి పక్కకి వెళ్ళటం అలా కాదు. లాక్డౌన్ అంటే ఈ మస్కిటోస్ ఈ సీజన్లో కొట్టడం మూలాన వాళ్ళు ఈవినింగ్స్ బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. ఆ ఏరియాలో అంటే ఒక మండలాలు అనుకోండి, కౌంటీస్లో ఆ కౌంటీస్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మ్యాసచ్యూసెట్స్ ఉందనుకోండి, ఐ థింక్ 4-5 ఇయర్స్ క్రితము 17 కేసులు వచ్చి 7 చనిపోయారండి. లాస్ట్ 3-4 ఇయర్స్ ఏమి లేవు. మళ్ళీ ఈ ఇయర్ ఈస్టర్న్ స్టేట్స్లో రిపోర్ట్స్ రావటం వలన అది అలర్ట్ చేశారు. కొన్ని కొన్ని మస్కిటోస్ చనిపోయడానికి స్ప్రేలు చల్లటం అలాంటివి కూడా చేస్తున్నారు. ఈవినింగ్స్ బయటికి వెళ్ళకూడదు. పార్కులు కూడా కొన్ని ఏరియాలో క్లోజ్ చేశారండి, ఎందుకంటే మస్కిటోస్ మీద వస్తాయి. ఈ వైరస్ మనకి వన్స్ హ్యూమన్కి వెళ్ళిన తర్వాత అది డెడ్ అండి, అంటే వేరే చోటకి వెళ్ళదు. అది కోవిడ్ లాగా వెళ్ళదండి. ఆ, 1960 నుంచి రిపోర్ట్స్ ఉన్నాయండి. మొత్తం మీద 120 మంది చనిపోయి ఉంటారు 1960 నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్ళకి. సో ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఏళ్లలో ఉండదు. వ్యాక్సిన్ మా హ్యూమన్స్కి లేదండి, కానీ హార్సెస్కి ఉంది. దిస్ ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. కాకపోతే ఈ ఇయర్ వచ్చిన రిపోర్ట్స్ మూలాన లాక్డౌన్ అనేది మూలం అందరికి భయం వేస్తుంది అదనమాట. ఎస్. అయితే డాక్టర్ గారు, అసలు ఈ వైరస్ అనేది దోమల వల్లనే వస్తుంది, అంతేకాని మనిషి నుంచి మనిషికి వ్యాపించదు. సో ఈ వ్యాపించదు. వైరస్ వస్తే వచ్చే వ్యాధి ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ అంటే ఏముంది? ఓకే. ఇది ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చేది కాబట్టి, బ్రెయిన్ వ్యాధి కాబట్టి న్యూరలాజికల్ ఇష్యూస్, కోమాకి వెళ్ళటము, ఆ, తర్వాత ఈవెన్ సర్వైన్ వాళ్ళకు కూడా న్యూరలాజికల్ డ్యామేజెస్ ఉంటాయండి. ఫీవరు, ఫెటీగు, డిజీనెస్, అన్ని బ్రెయిన్ మదర్ వ్యాప సిమ్టమ్స్ దీంట్లో కూడా ఉంటాయండి. 30 అదే యంగ్ అడల్ట్స్ అయితే మోర్టాలిటీ కొంచెం తక్కువ. ఎల్డర్లీ వాళ్ళకైతే 70% హైయెస్ట్ బాగా ఉంటుంది. ఈవెన్ బేబీస్ కూడా మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుందండి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్త మనము ఈ సీజన్ దాకా అంటిల్ మన పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ దాకా ఎస్పెషల్లీ ఆ కౌంటీస్ ఆ ఏరియాస్లో ఈవినింగ్స్ దోమలు మోస్ట్లీ యాక్టివ్గా ఉంటాయండి. సో ఆ ఏరియాస్కి వాళ్ళు లోకల్గా బాగా అలర్ట్ చేస్తూ ఉంటారు. లోకల్ చేస్తారండి, అది ఫాలో అవ్వాలి వాళ్ళు. పబ్లిక్ రికమెండేషన్స్, ఓకే. గవర్నమెంట్ రికమెండేషన్. అంటే డాక్టర్ గారు, మరి మస్కిటోస్ అంటే ఈ ఏరియా వరకే ఉంటాయి, ఇట్లా ఈ స్టేట్ వరకే ఉంటాయి, అట్లా ఉంటుందా డాక్టర్ గారు? అంటే మస్కిటోస్ నుంచి రకరకాల వైరస్ ఉంటాయి. అంటే కొన్ని మనకి మస్కిటో మూలాన మనకి మలేరియా అలాంటివి ఉంటాయి. అంటే వాళ్ళల్లో పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్లో ఆ మస్కిటోలో ఆ వైరస్ ఉన్న ఆ ఏరియాలోనే ప్రిడామినెంట్గా ఉంటుందండి. దట్స్ అందుకని ఎస్, ఈచ్ మస్కిటోకి లోకల్గా ఉన్న దాని ప్రకారం వైరస్ స్ప్రెడ్ చేయొచ్చు, లేకపోతే కొన్ని చోట్ల పారాసైట్స్ మన మలేరియాలా స్ప్రెడ్ చేయొచ్చు. డిఫరెంట్ వెక్టర్స్ ఉంటాయి కదండి. డిఫరెన్స్ ఎస్. వైరస్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అమెరికాలోని కొన్ని స్టేట్స్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేది ఉంది? సో ఏం చెప్తారు దీని గురించి? ఏమైనా గణాంక ఇప్పుడు 2024 లో ఉందా ఇది?
ఆ, నేను మ్యాసచ్యూసెట్స్ పక్కన ఇంకో స్టేట్ ఉందండి, న్యూ హ్యాంప్స్పైర్ అని. అందులో ఒక డెత్ రిపోర్ట్ విత్ సీయింగ్ ఇన్ ద న్యూస్ అనమాట. ఉమ్, కొన్ని కేసు రిపోర్ట్స్ ఉండటం మూలానే ఈ అలర్ట్ ఉంటుందండి. మరి మేజర్ నెంబర్స్, సిగ్నిఫికెంట్ నెంబర్స్ కాదు. ఉమ్, బట్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఉంటాం, ఫ్యూ నెంబర్స్ ఉంటాయి. అంటే టెన్స్లోను లెస్ దాన్ ఫ్యూ ఎఫెక్టెడ్లోనే ఉంటాయి, కానీ ఎక్కువగా లేవండి. ప్రస్తుతానికి మాత్రం వన్ డెత్ రిపోర్టెడ్ ఇన్ న్యూ హ్యాంప్స్పైర్. ఓకే. దట్ సో నేను చూసింది. వ్యాక్సిన్ అయితే ఉంది డాక్టర్ గారు దీనికోసం? హ్యూమన్స్కి వ్యాక్సిన్ లేదండి. లేదు. హార్సెస్ లేదు. మాత్రం. ఆ, హార్సెస్ మాత్రమే ఉంది. ఓకే. సో ఇది మెదడు వ్యాధి వాపు వ్యాధి లాంటిది కదా? సో అవును. డెత్ అనేది ఆ విధంగానే జరుగుతుంది వస్తే దాన్ని కనుక. మోస్ట్లీ సపోర్ట్, మేము అనేది ఏంటంటే సపోర్ట్ టు ట్రీట్మెంట్ అంటామండి. ట్రీట్మెంట్గా ఉమ్, స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి మలేరియాకి యాంటీబయాటిక్ అలాగ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇంటిబేషనో మరి ఫ్లూయిడ్స్ వాట్ ఎవర్ సిమ్టమ్స్కి మన సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తే ఉమ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సర్వైవ్. బట్ మోర్టాలిటీ రేట్ ఈస్ హయ్యర్ ఉమ్, స్టిల్, ఎందుకంటే దేర్ ఇస్ నో ఉమ్. స్పెసిఫిక్ యాక్టివ్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి. ఓకే. సో ఎక్కువగా మీరు అన్నట్లుగా పర్టికులర్ ఏజ్ ని ఏమైనా టార్గెట్ చేస్తుందా ఇది? లేదండి, చిన్న పిల్లల్లో వస్తుంది. ఎందుకంటే క్యాంపింగ్కి వెళ్తారు. ఇది నైస్ టైం కదా, ఇప్పుడు ఆగస్టు ఉమ్, సెప్టెంబర్ టైంలో చాలా మంది క్యాంప్స్కి వెళ్తారు. స్కూల్స్ ఇప్పుడే మొదలవుతున్నాయి. ఫార్మ్స్లో ఉంటారు. ఉమ్, బయట స్పెండ్ చేయటం ఇస్ వెరీ నార్మల్ అండి అమెరికన్ లైఫ్లో. సో ఉమ్, వాళ్ళకి మోర్ హై రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉమ్, మోస్ట్ ఆఫ్ ద అవర్ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ సాఫ్ట్వేర్ మన జాబ్స్ మూలాన మన ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అంటే స్టిల్ కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళే వాళ్ళు. ఉమ్. ఈవినింగ్స్ జాగ్రత్తగా ఉండాలన్నమాట. మస్కిటో కొడితే రిస్క్ ఎక్కువ ఆ ఏరియాలో ఎస్పెషల్లీ. ఓకే. సో ఆ ఏరియాకి ఎవరైనా ట్రావెల్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి అట్లా వైరస్ ని క్యారీ చేసే పరిస్థితి అయితే ఉండదు. వైరస్ అలా అయితే రాదు. రాదండి, ఒకరికి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కానీ వేరే వాళ్ళకి ఇస్ డెడ్ దేర్. ఇట్ వోంట్ గో ఓకే. స్ప్రెడ్ అవ్వదండి. ఓకే. అంటే ఒక మనిషికి వస్తే గానీ ఏదైనా ఆ హార్స్ కి వస్తే గానీ దాంట్లోకి వెళ్ళి చనిపోతుంది అంతే. అంతే, ఆ ఎఫెక్ట్ హార్స్ చేసేసి. ఆ వైరస్ అక్కడి నుంచి బయటకు వెళ్దండి రిపోర్ట్స్ ప్రకారం. ఎస్ డాక్టర్ గారు. ఏదేమైనా కొత్త వైరస్లు అనేవి పుడుతూనే ఉన్నాయి. రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్టేట్స్ లో ఉన్నారు. యుఎస్ లో మీరు చెప్పిన స్టేట్స్ లో ఉన్న వాళ్ళు. సో ఫీవర్ వచ్చింది అనగానే ఇదే అని డిక్లేర్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ఏమైనా టెస్ట్లు అనేవి ఉంటాయా? దీనికోసం పర్టికులర్ గా ఈ వైరస్ ని డిటెక్ట్ చేయడానికి. స్పెసిఫిక్ టెస్ట్లు అనేది వైరస్కి కొన్ని ఉంటాయండి. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. ఉమ్, బట్ మెజారిటీ ఆఫ్ దమ్ ఫ్లూ వచ్చేటప్పటికైనా మనం భయపడిపోతాం. మస్కిటో బయటకు వెళ్ళకపోతే రెగ్యులర్ ఫ్లూస్ కామన్ అండి ఈ సీజన్లో. ఉమ్, జలుబులు, మైల్డ్ జలము, మామూలు ఒళ్ళు నొప్పులు వస్తే అంత ఉమ్. భయపడాల్సిన అవసరం లేదు. బట్ అదే న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏదో ఉంటే వెంటనే మన హాస్పిటల్కి వెళ్ళటం, చూపించుకోవటం వెంటనే చేయాలండి. ఎస్. అయితే డాక్టర్ గారు, వైరస్ తో ఈ వైరస్ తో పాటు ఇంకొక వైరస్ అనేది భయపెడుతుంది. సో ఉమ్. మంకీ పాక్స్. సో అది యుఎస్ లో ఏమైనా డిటెక్ట్ అయినాయి ఆ కేసెస్? మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్, అంటే దెర్ ఆర్ సమ్ కేస్ రిపోర్ట్స్ అండి. రీసెంట్ బాగా అలర్ట్ అయినట్టు నేను చూడలేదు. ఉమ్, మోస్ట్లీ మన ఏరియాలోనూ లేకపోతే వీ హ్యావ్ ఆఫ్రికాలోనూ ఎక్కువగా ఉంటాయి. మంకీ పాక్స్ అంటే ఇంతకుముందు 79లో మా దాకా మనము ఇండియాలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారండి. ఉమ్, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి యూజువల్గా మంకీ పాక్స్ రాదు. బట్ ఉమ్, లాట్ ఆఫ్ పాపులేషన్ 79 తర్వాత పుట్టిన వాళ్ళు, సో ఉమ్. వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదండి. మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్ ఉన్నాయండి. ఉమ్. బట్ రిపోర్ట్స్ ఉన్నాయి, బట్ నాట్ బాగా అలర్ట్ అయ్యి సిగ్నిఫికెంట్ అనేది లేదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే దోమల వల్ల వ్యాప్తి చెందుతుందో మీరు అన్నట్లు ఈ ఈ ఈ ఈ వైరస్ అనేది ఎప్పుడు అంటే ఈ సీజన్ అయిపోగానే అయిపోతుందా, ఎండ్ అవుతుందా? అంటే యూజువల్ ఈ టైంలోనే మోస్ట్ కేసెస్ రిపోర్ట్ అవుతాయండి. ఉమ్, దట్ ఈస్ వేర్ ద బ్రీడింగ్ మస్కిటో సీజను. అదర్ ఉమ్, సీజన్ అంటే డిపెండ్. కొన్ని సీజన్ అంటే మనకి ఇప్పుడు ఆ ఏరియాలో స్నో వచ్చేస్తుందండి. ఇది ఉమ్, మన బాస్టన్, మాస్టిట్యూట్ ఆ ఏరియాలో ఉమ్, వింటర్ వచ్చేటప్పటికి మీకు మస్కిటోస్ ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఉమ్, దట్ ఈస్ పీక్. అట్లాగే బట్ సౌత్లో ఉందనుకోండి, మస్కిటోస్ ప్రకారం అది ఏ టైంలో అయినా ఎఫెక్ట్ అవ్వచ్చండి. బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్యూ అనమాట. ఈవెన్ టెక్సాస్లో కూడా కేసు రిపోర్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ 70 ఇయర్స్ అగో మిషిగన్లో కూడా ఉన్నాయి కొన్ని కేసు రిపోర్ట్స్. సో ఉమ్, వీ హ్యావ్, మీరు కనుక పిక్చర్ చూస్తే మిషిగన్ అనే కాదు, అమెరికాలో ఈ తూర్పు రాష్ట్రాలన్నింటిలోనూ కేసు ఉమ్. రిపోర్ట్స్ ఉన్నాయి. 1960 నుంచి రిపోర్ట్స్ చూసి ఉన్నాయి, ఇప్పుడు దాకా 60 ఇయర్స్కి. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇది ఇండియాకి వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా?
ప్రస్తుతం దాకా ఇండియాకి రిపోర్ట్స్ మనం ఎక్కడ చూడలేదండి. ఎస్. ఇక్కడే సో అమెరికాలోనే వేరే స్టేట్లలో రిపోర్ట్స్ లేవు. రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు అంటే ఇంకా దోమల్ని అరికట్టడం అంతేనా డాక్టర్ గారు? దోమలు కుట్టకుండా చూసుకోవడం. అంతేనండి. ఎస్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో వైరస్లు అనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి, విజృంభిస్తూనే ఉన్నాయి. ఇండియాలో కూడా రకరకాల వైరస్లు ఉన్నాయి. సో తట్టుకునే శక్తి మాకు కొన్నిటికి ఉంది, కొన్నిటికి వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూడాలని కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం.